కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు లోపాయకారి ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. స్వయంగా రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా బహిరంగ బీజేపీకి ఓటు వేయమని ప్రచారం చేయడం దారుణమన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. కేసీఆర్ మీద 48 గంటలు ఈసీ నిషేధం బీజేపీ పార్టీ కుట్రలో భాగమేనన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ మారడం తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. మే 4వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ రోడ్ షోలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అనే దూరంతో కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇద్దరు కలిసి ఇతర పార్టీలు లేకుండా చేయాలి, అయితే ఓట్లు కాంగ్రెస్కి వాడాలి లేకుంటే బీజేపీకి వాడాలనేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. సో దానికి నిదర్శనం ఒక 2 వీడియోలు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే మొదటి వీడియో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీలో ఒక ఛానల్కి, ఇండియా టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆప్కి అదాలత్ అనేటటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి చూడండి. जवान लोग ये पढ़े लिखे सो है या ये कि यहाँ के ये युवता देश के भविष्य, ये लोगों को सोचने के लिए मैं कह रहा हूँ. ये मेरा अकेला जिम्मेदारी नहीं है. ये पैसे कहाँ गया आप लोग क्यों नहीं पूछ रहे? आप लोगों का जिम्मेदारी नहीं है क्या ये पूछने का? पहली बार आप लोगों को वोट मिल रहा है, किसको वोट दे रहे आप सोच कर दो. मोदी जी को. हाँ दो, कोई परवाह नहीं है. किसको वोट दे रहे आप सोच कर दो. मोदी जी को. ఆ కార్యక్రమంలో మీకు ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది, మీరు ఎవరికి ఓటు వేస్తారని చెప్పి యువకులను ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి గారు ఆ యువకులు మోడీకి ఓటేస్తామనంటే మోడీకి ఓటు వేయరని చెప్పింది రేవంత్ రెడ్డి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అధీర్ రంజన్ చౌదరి ఇప్పుడు లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత. ఆయన వెస్ట్ బెంగాల్ ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ఒక సభలో తృణమూల్ కాంగ్రెస్కు ఓటేసుడు కంటే బీజేపీకి ఓటేసుడు బెటర్, బీజేపీకి వేయండి అని చెప్పి ఆయన అధీర్ రంజన్ చౌదరి గారు అంటారు. అంటే వాళ్ళు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. బస్సు యాత్ర మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి నుంచి మొదలుకొని వారి బస్సు యాత్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని ఆలోచించే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి తీరును చూసి బెంబేలెత్తిపోయిన మళ్ళీ ఈ 2 పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చర్చను ఎటు తీసుకొని పోతున్నాయి? ఈ రాష్ట్రంలో మతం వైపు, రిజర్వేషన్ల వైపు చర్చను తీసుకొని పోతున్నాయి. అంటే ప్రజల సమస్యలు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలన చేసి అమలు చేయనటువంటి పలు అంశాలు, వాళ్ళు చెప్పినటువంటి అన్నీ కూడా కేసీఆర్ గారు ఈ 2 పార్టీలను, ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ వారు ప్రచారాన్ని కొనసాగిస్తుంటే దాని మీద చర్చ జరగకుండా సబ్జెక్టును సైడ్ ట్రాక్ చేసేటట్టుగా మళ్ళీ కాంగ్రెస్, బీజేపీలు వాళ్ళు మతం వైపు, రిజర్వేషన్ల వైపు చర్చను తీసుకొని పోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నా మీద ఇసుక దందా అని ఆరోపణలు చేశారు. నిజంగా అక్కడ ఉండే చెన్నూరు నియోజకవర్గంలో 8-9 ఇసుక క్వారీలు ఉన్నాయి. అవి టీఎస్ఎండీస్ ఆధ్వర్యంలో నడుస్తాయి. అవి ఎవరిని కూడా నాకు తెలియదు, ఎవరికి వచ్చినా కూడా తెలియదు. టీఎస్ఎండీస్ ఆధ్వర్యంలో నడుస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. నిజంగానే ఆ ఇసుక దందా నేనే చేస్తే మరి 4 నెలల్లో నేను ఓడిపోయాను ఎమ్మెల్యేగా. మా ప్రభుత్వం లేదు, కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి లేరు. మళ్ళీ ఇంకా అవే క్వారీలు ఎందుకు నడుస్తున్నాయి? అవే లారీలు ఎందుకు తిరుగుతున్నాయి? 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఎక్స్కవేషన్కు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వబోతుంది. హైదరాబాద్ జిల్లాలో 2 టర్ములు ఆయనకు మంత్రిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. ఇవాళ తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటట్టుగా, ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా ఇంద్రకరణ్ రెడ్డి గారు చేసినటువంటి చర్య చాలా దుర్మార్గం. ఇప్పుడు జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఎల్లుండి 4వ తేదీ నాడు కేసీఆర్ గారి రోడ్ షో ఉంది మంచిర్యాలలో. పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి రావాల్సిందిగా, కేసీఆర్ గారి రోడ్ షో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను హృదయపూర్వకంగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను.